అధ్యక్షుడిని. ముఖ్యంగా మొన్న 16వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు మా అందరినీ పిలిచి ఒకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందరితో మాట్లాడింది ఏంటంటే, ఆయన రానున్న రోజుల్లో ఈ గల్ఫ్ కార్మికుల్ని గుర్తించి ఒక మంచి గల్ఫ్లో మరణించిన వాళ్ళ కుటుంబాలకు ఒక మంచి చేద్దామన్న ఆలోచనతో ఆయన చేసే మాకు ఇచ్చిన మాట చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రతి ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రతి మంత్రుల దగ్గరికి ఎన్నోసార్లు తిరిగి కాళ్ళు చెప్పులు కూడా అరిగిపోయిన రోజులు ఉన్నాయి. మేము అడగకుండానే ఆయన కొన్ని హామీలు ఇవ్వడానికి రేపు సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయనకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈయన ఇచ్చిన హామీలు మాకు నమ్మకంగా ఉంచి రేపటి రోజులలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు, గల్ఫ్ కార్మికులని మంచి ఆయన ఒక అండదండగా ఉండాలని చెప్పేసి ఆయనను కోరుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంతో పాటు గల్ఫ్ కార్మిక వ్యవహారాల విశ్లేషకుని, గల్ఫ్ కార్మిక సంఘాలలో యాక్టివ్గా హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. మా ఆర్గనైజేషన్ పేరు ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం. మేము ఒక అంతర్జాతీయ స్థాయిలో అంటే ఇటు కార్మికులను పంపే దేశాలు, కార్మికులను ఉద్యోగంలోకి తీసుకునే గల్ఫ్ దేశాలు, వీళ్ళందరి కొన్ని సమన్వయంతో పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ. మేము ఇప్పుడు నరసింహనాయుడు గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి ఆర్మూర్ రావడం జరిగింది. మేమున్న ఈ నెల 16వ తేదీ రోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో, అంటే మా గల్ఫ్ కార్మిక సంఘాలు, గల్ఫ్ ప్రతినిధులతో ఒక 60 సంఘాలతో కలిపి ఒక మీటింగ్ పెట్టిండ్రు. అందులో ఒక స్పష్టమైన ప్రకటన చేసిండ్రు. ఏమన్నారంటే, మేము మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పెట్టిన మేనిఫెస్టో ప్రకారంగా గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, దానికి అదనంగా కూడా ఏం చెప్పారంటే, గల్ఫ్ అంటే ఒక గల్ఫ్ దేశాలు 6 దేశాలే కాదు, ఇతర దేశాలు కూడా, అంటే సింగపూర్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇరాన్, ఇరాక్ కావచ్చు, లిబియా కావచ్చు, ఇంకా చాలా దేశాలు ఉంటాయి. కార్మికులకు అదర్ ఓవర్సీస్ వర్కర్స్ అని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాము. తర్వాత దానికోసం ఒక పాలసీ, ఒక విధానం, ఎన్ఆర్ఐ విధానాన్ని కూడా రూపొందిస్తామని చెప్పడం జరిగింది. దానికోసము సెప్టెంబర్ 17లోగా దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రజాభవన్లో దీనికి ఒక ఆఫీస్ పెట్టి, ఒక హెల్ప్ లైన్ పెట్టి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దాన్ని రూపుదిద్ది అందరికీ సేవ చేస్తాము. చనిపోయిన వారికి కూడా 5 లక్షల రూపాయలు వారు ఏదైతే హామీ ఇచ్చారో అది కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పారు. ఈ పునరావాసం, పునరేకీకరణ, తర్వాత మా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాలను వారు వినడం జరిగింది. అక్కడ మేము గల్ఫ్ సంఘాల నాయకులుగా మేము ఒకటి ప్రతిపాదన ఏం చేసినామంటే, మేము గతంలో పోరాటాలలో భాగంగా గల్ఫ్ సంఘాల నాయకులు కూడా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, ఇండిపెండెంట్ కనుక ఎన్నికల ఎత్తుగడగా మా హక్కులు సాధించుకోవడం కోసం. కానీ ఈసారి అవసరం పడలేదు. ఎందుకు పడలేదంటే, మా గల్ఫ్ సంఘాల గౌరవాధ్యక్షుడు టి జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వారిని గౌరవించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది నిజామాబాద్ ఎంపీ స్థానానికి. కాబట్టి మేము గల్ఫ్ సంఘాలు అందరం ఏమనుకుంటున్నామంటే, మా గౌరవాధ్యక్షుడికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి మా గౌరవాధ్యక్షులు జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా గల్ఫ్ కార్మికులు, అంటే విదేశాలలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు, గ్రామాల్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు, గతంలో గల్ఫ్కు వెళ్ళి వాపసు వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డ వారందరికీ కూడా ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి మేము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆర్మూర్లో ఒక కృతజ్ఞత సభ, ఎందుకంటే మా ఇంతకాలం గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు కానీ, అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ గల్ఫ్ కార్మికుల సమస్యలు వినడానికి వారికి ఇష్టమే లేకుండే, అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి, ఎన్నికలకు ముందుకు వచ్చినాం కాబట్టి మేము బేషరతుగా మా గల్ఫ్ సంఘాల అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఈ ఆర్మూర్ గడ్డ సాక్షిగా తెలుపుతున్నాం. ఆర్మూర్లోని ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక కార్యాలయంలో ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కోసం, తెలంగాణ వ్యాప్తంగా కూడా గల్ఫ్ కార్మికుల కోసం పనిచేసే సంఘాల నాయకులను సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము, మరి ఈ నెల 16వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో
సమావేశం నిర్వహించి సుమారుగా 60కి పైగా గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి ఆ సమావేశంలో స్పష్టంగా రాబోయే సెప్టెంబర్ 17 లోపు మరి గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి పేద కార్మికుల కోసం కూడా ఒక ఎన్ఆర్ఐ పాలసీ, మరి వారికి చనిపోతే నష్టపరిహారం, తిరిగి వస్తే ఇక్కడ రిహాబిలిటేషన్, పునరావాసము, మరి రాబోయే రోజుల్లో మరి కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాము. ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళను మరి ఇక్కడ ఉన్నటువంటి పౌరులుగానే భావించి వాళ్ళందరి సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పేసి ఆ రోజు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అందరి అభిప్రాయాలు విన్నారు. బోర్డు ఏర్పాటు కోసం కూడా త్వరలో పాలసీ నిర్ణయం కోసం కూడా వారే ఒక సమావేశం నిర్వహించి అధికారులు మరియు మరి సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి దాని విధి విధానాలు కూడా రూపొందిస్తామని హామీ ఇచ్చిండు, ప్రకటించిండు. ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు సౌదీలో ఇటీవల జరిపినటువంటి ఇద్దరికి 5-5 లక్షల రూపాయల మరి ఎక్స్గ్రేషియా కూడా వేములవాడ నియోజకవర్గంకు సంబంధించిన వాళ్లకు మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెక్కులు అందజేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు అందరం కూడా సమావేశమై ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రధానంగా ఆ నిర్ణయం వెనుక ప్రస్తుతం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారి కృషి, వారు మొదటి నుంచి కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసము అటు శాసనసభలో శాసన మండలిలో కూడా గలమెత్తి మరి నిలదీసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వివిధ దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి నిరంతరం సేవలో ఉంటున్నటువంటి వ్యక్తిగా వారు ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా వారు పాత్ర పోషించారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘాలన్నీ కూడా మరి వారికి కృతజ్ఞతలు చెప్పడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. గల్ఫ్ కార్మికులకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి రాబోయే రోజుల్లో మరి ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలని కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఈరోజు ప్రధాన ఉద్దేశం. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కోటపాటి నరసింహం నాయుడు, మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడిని.